హెల్తీ ఫుడ్ తిన్న తర్వాత కూడా స్టమక్ ఫ్లోటింగ్ అవుతుందా? కారణం ఫుడ్‌లో కాదు, డైజెషన్‌లో ఉండొచ్చు. చాలామంది సలాడ్స్, స్ప్రౌట్స్, ఓట్స్, ఫ్రూట్స్ అని హెల్తీనే కదా అని ఎక్కువ తినేస్తూ ఉంటారు. దానివల్ల మీ డైజెస్టివ్ ఫైర్ వీక్‌గా ఉన్నప్పుడు అవే గ్యాస్ అండ్ బ్లోటింగ్‌కి రీజన్స్ అవుతాయి. ఆయుర్వేదం ప్రకారం దీన్ని మందాగ్ని అంటారు. అంటే మీ డైజెస్టివ్ ఫైర్ వీక్‌గా ఉంది అని. అప్పుడు ఆమం అనే పార్షియల్లీ డైజెస్టివ్ ఫుడ్ వల్ల టాక్సిన్స్ ఫామ్ అయ్యి గ్యాస్, హెవీనెస్, బ్లోటింగ్, టైర్డ్‌నెస్ అనేవి వస్తాయి. ఎస్పెషల్లీ విరుద్ధ ఆహారం తీసుకున్నప్పుడు, అంటే రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్ తీసుకున్నప్పుడు అండ్ అధ్యక్షణ అంటే ప్రీవియస్‌గా తీసుకున్న ఫుడ్ డైజెషన్ అవ్వకముందే మళ్ళీ ఫుడ్ తీసుకున్నప్పుడు, అతి శీత ఆహారం అంటే ఎక్కువగా కోల్డ్‌గా ఉండే ఫుడ్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నప్పుడు అండ్ ఇర్రెగ్యులర్ టైమింగ్స్‌లో ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా మనం ఇటువంటి సింప్టమ్స్ అనేవి చూస్తూ ఉంటాము. అండ్ మన డైజెస్టివ్ ఫైర్‌ని వీకెన్ చేస్తాయన్నమాట ఇవి. ఇంకా ఏ హ్యాబిట్స్ బ్లోటింగ్‌ని పెంచుతాయంటే, ఫాస్ట్‌గా తినేస్తూ ఉంటాం. లేట్ నైట్‌లో ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. ఈ జనరేషన్‌లో ఎక్కువగా ఉన్నది స్ట్రెస్ వల్ల ఎక్కువ ఫుడ్ తినేస్తూ ఉంటారు. ఆయుర్వేదం ప్రకారం చూస్తే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఉష్ణ ఆహారం తీసుకోవాలి. అంటే వార్మ్‌గా, ఫ్రెష్‌గా కుక్ చేసిన ఫుడ్ తీసుకోవాలి. అండ్ మితాహారం తీసుకోవాలి. స్మాల్ క్వాంటిటీస్‌లో ఫుడ్‌ని తీసుకోవాలి. మన డైజెషన్‌ని ఇంప్రూవ్ చేసే దీపన, పాచన డ్రగ్స్ అనేవి మన ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి రెగ్యులర్‌గా. అంటే జీరా, శుంఠి, వాము అలాంటివి. హెల్తీ ఫుడ్ తీసుకోవడం ఇంపార్టెంట్. కానీ మన డైజెషన్‌ని హెల్తీగా మెయింటైన్ చేసుకోవడం అన్నిటికంటే ఇంపార్టెంట్. మీ అగ్ని స్ట్రాంగ్‌గా ఉంటేనే మీ బాడీ హెల్తీగా ఉంటుంది. డైలీ బ్లోటింగ్, గ్యాస్ ఇలాంటి సమస్యలుంటే ఇగ్నోర్ చేయకండి. మీ గట్ హెల్త్ గురించి తెలుసుకోండి. ఇలాంటి అథెంటిక్ ఆయుర్వేద వీడియోస్ కోసం వాచస్పతి ఆయుర్వేదాన్ని ఫాలో అవ్వండి.